మూడే 3 నిమిషాల్లో 3 మూరల కనకాంబరం పువ్వులు ఏ రకంగా మాల కట్టుకోవాలని ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇవి ఎట్లో పూసిన కనకాంబరం పువ్వులు ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి. అత్తయ్య గారు కోసి వారం రోజులు అవుతున్నాయి. నాకు ఖాళీ లేక మాల కట్టుకోవడం అయితే అవ్వలేదు. చూడండి, ఈ రకంగా అయితే నేను మాల అన్నది స్టిచ్ అన్నది చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా పద్ధతిలో ఉంది. మీకు కూడా ఈజీ అవుతుంది. అంటే అందరికీ మాల కట్టుకోవడం కూడా రాదు. అది మాల కట్టడం కూడా ఒక కళ. అది అందరికీ మాల కట్టడం అయితే రాదు. చూడండి, ఈ రకంగా కూడా మనం పువ్వులు గుచ్చుకుని కంటే మాల కట్టుకొని ఇలాగే స్టిచ్ అన్నది వేసుకుంటే పువ్వులు అందంగా కనిపిస్తాయి. అందుకని స్టిచ్ అన్నది చూపిస్తున్నాను. చూడండి, మనం మాల కట్టుకునేటప్పుడు అటు 2 పువ్వులు ఇటు 2 పువ్వులు పెట్టుకుంటాను కదా, ఆ మాదిరి అలా పెట్టుకుంటూ దగ్గరగా పెట్టుకుంటూ రావాలి. కింద పేపర్ అన్నది పెట్టాను. చూడండి, ఈ పేపర్ ఉండడం వలన మనకి మిషన్ కుట్టు సూది పడుతుంది కదా, పువ్వు కాడ అన్నది నలగకుండా మనము పేపర్ అన్నది పెడితే అది ఊతగా ఉండి మనకి కాడ అన్నది ఇరగకుండా మాల అన్నది నీట్గా అన్నది వస్తుంది. అందుకే కింద ఒక పేపర్ అన్నది పెట్టాను. చూడండి, పువ్వులు కూడా నేను ఎలా పెడుతున్నానన్నది చూపిస్తున్నాను. మన ఇష్టం. దగ్గరగా ముద్దగా కావాలంటే అటు 4 ఇటు 4 కింద పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. బాగా ఎక్కువ దండ కింద కావాలంటే అటు 2 ఇటు 2గా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, నేను 3 నిమిషాల్లో మొత్తం 3 మూరల పువ్వులు అన్నవి స్టిచ్ అన్నది చేసేసాను. అదే ఇవి చూడండి, మిషన్ తోటే స్టిచ్ అన్నది వేసాను. అయిన తర్వాత మనం ఈ పేపర్ అన్నది కటింగ్ అన్నది కట్ చేసేసుకోవాలి. ఒకసారి లాగినా మనం నెమ్మదిగా అన్నది లాగాలి. ఎక్కువ ఫాస్ట్గా లాగినా, ఎందుకంటే మన స్టిచ్ కదా పడింది, మనం పేపర్తో పాటు పువ్వులు కూడా ఇరిగిపోతాయి. అందుకని జాగ్రత్తగా కొంచెం ఈ పేపర్ కట్ చేసేటప్పుడు తీసేటప్పుడు స్లోలో అన్నది తీస్తే మనకి మాల ఎలా కట్టిన మాల అన్నది అలాగే ఉంటుంది. ఎందుకంటే పేపర్ ఊత పెట్టాం కదా, అందుకని కటింగ్ చేసేటప్పుడు పేపర్ అన్నది చాలా నీట్గా కట్ అవ్వకుండా ఎక్కడ కటింగ్ అన్నది కట్ చేసేసుకోవాలి. చూసారా, ఎంత ఈజీ పద్ధతిలో మీకు మాల కట్టడం అన్నది చూపించాను. ఎవరైనా మాల అన్నది స్టిచ్ అన్నది చేసేసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ పువ్వులు అన్నది పెట్టుకొని వెళ్ళవచ్చు. చూడండి, ఎంత నీట్గా మాల అనేది వస్తుందో. ఈ పేపర్ కూడా మనం స్లోలో తీస్తే మొత్తం పేపర్ అంతా కూడా వచ్చేసింది. ఎంత నీట్గా మాల అనేది తయారైపోయిందో. ఈ మాల స్టిచ్ చేసేటప్పుడు మనకు పువ్వు కూడా నలగదు. అదే చేతి మాల కాలు మాల కడితే దారం అటు ఇటు వెళ్ళడంలో పువ్వు అన్నది నలుగుతుంది. ఈ మాల డైరెక్ట్గా సూదిలోంచి అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి పువ్వు కూడా నలగదు. నవి నిలవ పువ్వుల మూలన మీకు కొంచెం అలా అనిపిస్తుంది. ఏ ఫ్రెష్ పువ్వులు అయితే మీకు మాల అన్నది ఎక్కడ నలగకుండా వస్తుంది. కనకాంబరాలే కాదు, మల్లె పువ్వులు, మనము ఇవంటే కాడ పువ్వులు, ఏ పువ్వులైనా ఇలాగ ఈజీగా అన్నది స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను స్టిచ్ చేసిన ఈ 3 మూల మాల ఏ రకంగా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.